ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పాకిస్తాన్ పీఓకేలని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులపై అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. అలాగే భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలపై కూడా చర్చ జరగనుంది. పార్లమెంటు కాంప్లెక్స్లోని లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరగనుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వివిధ పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్ష భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా, లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీతో పాటు ఇక వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభ పక్ష నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పేరిట ఇటీవల ఒక విజయాన్ని సాధించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలపై మొత్తం 25 నిమిషాల్లో ఏకకాలంలో 9 స్థావరాలపైన ఏ విధంగా దాడి చేశాం, ఏ విధంగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామనే అంశంపైన కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా వివరించబోతున్నారు. దాంతోపాటు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒకవేళ ఇప్పుడు భారత్ తీసుకుంటున్న చర్యలు ఏంటి, అదేవిధంగా దాదాపు ఆపరేషన్ సింధూర్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, ఏ విధంగా ఇంటెలిజెన్స్ సమాచారం కావచ్చు, భారత ఆర్మీ కావచ్చు, భారత వాయుసేన కావచ్చు, భారత నేవీ కావచ్చు, అదేవిధంగా త్రివిధ దళాలు ఏ విధంగా పనిచేశాయి, ఏ విధంగా దాడిని చేశామనే అంశాన్ని కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వివరించబోతున్నారు. ప్రధానంగా అఖిలపక్ష సమావేశం పహల్గామ్ దాడి తర్వాతకి 3వ రోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. అనంతరం తిరిగి ఈ నెల చివరిలో దాదాపు అంటే 2 సార్లు అఖిలపక్ష సమావేశం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాదాపు అటు భారత ఆర్మీ తీసుకున్న చర్యలు కావచ్చు, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాదాపు 26 మంది ఏ విధంగా ఉగ్రవాద దాడుల్లో చనిపోయారు, ఏ విధంగా ఉగ్రపాక్షంగా దాదాపు భారతీయులందరినీ ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారు, దాంతోపాటు పూర్తిగా ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా నిర్వహించారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాం, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో భద్రతను ఏ విధంగా తీసుకుంటున్నాం, భద్రత చర్యలు ఏ విధంగా చేపడుతున్నాం, భారత ఆర్మీ కావచ్చు, ఇతర సిబ్బంది సైతం కూడా ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు, దాంతోపాటు తక్షణమే ఒకవేళ పాకిస్తాన్ గాక ఇప్పటికే బార్డర్ పరిసర ప్రాంతాలంతా కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ లక్ష్యంగా భారత పౌరుల లక్ష్యంగా అనేక మంది సివిలియన్స్ పైన ఇప్పటికే దాడులు నిర్వహించింది. దాదాపు నిన్న జరిగిన సివిలియన్స్ దాడుల్లో దాదాపు 15 మంది మృతి చెందారు. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇప్పటికే వాటిని తిప్పికొట్టేందుకు కూడా భారత సైన్యం ఏ విధంగా శ్రమిస్తుందో అనే అంశాన్ని కూడా అఖిలపక్ష సమావేశంలో వివరించబోతుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వారి నేతృత్వంలో ఒక సమావేశం జరగబోతుంది. ఇప్పటికే భారత్ చేపట్టిన చర్యలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన తీరు కావచ్చు, యావత్ భారతంతో పాటు అనేక పార్టీలు, ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించకుండా అన్ని పార్టీలు కూడా భారత్కు టెర్రరిజం పైన పోరాటానికి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా తన కార్యాచరణలన్నింటినీ కూడా ఇప్పటికే వాయిదా వేసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా అటు ఆర్మీకి కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తాము అండగా ఉంటామన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఐబీకి సంబంధించిన డైరెక్టరు గత అఖిలపక్ష సమావేశంలో ఐబీ డైరెక్టరు కొన్ని అంశాలను వివరించారు. పహల్గామ్ దాడి ఏ విధంగా జరిగింది, దాడి తర్వాతకి నెలకొన్న పరిణామాల అంశాలపైన కూడా నాటి సందర్భంలో వివరించారు. తాజాగా ఈరోజు జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో కూడా మరోసారి కూడా అటు ఐబీ డైరెక్టర్ స్థాయి అధికారులు సైతం కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశానికి వారు కూడా హాజరయ్యి జరుగుతున్న పరిణామాలని వివరించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ఆచితూచి కూడా అడుగులు వేయాలి, ఆచితూచి కామెంట్లు వేయాలనేది కూడా అన్ని పార్టీల నేతలకు కూడా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ పార్టీలు కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ పాక్ దాకే ఈ 2 రోజుల్లో దుశ్చర్యలకు పాల్పడితే ఎలాంటి వైఖరి అవలంబించాల్సి ఉంటుంది భారత్ అనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా అఖిలపక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా సుదీర్ఘ సమయం కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. వారి యొక్క అభిప్రాయాలను చెప్పడం కావచ్చు, ఆపరేషన్ సింధూర్ను ఏ విధంగా ప్రభుత్వం విజయవంతం చేసింది వారిని ప్రశంసించడంతో పాటు భారత ఆర్మీ తీసుకుంటున్న చర్యలు కావచ్చు, అటు త్రివిధ దళాలు తీసుకున్న చర్యలు
చర్యలు కావచ్చు, బార్డర్లో గస్తీ కాస్తూ అనంతరం నిరంతరం కూడా దాదాపు ఘటన జరిగిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక షెల్స్ను ఉపయోగించి పాకిస్తాన్ భారత పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అనంతనాగ్ సెక్టర్ కావచ్చు, రాజౌరి సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇతర పూంచ్ సెక్టర్ కావచ్చు, ఏ విధంగా ఆ సెక్టర్లలో దాదాపు పౌరుల లక్ష్యంగా పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రధాని నివాసంలో కాసేపటి క్రితమే అజిత్ దోవల్ సైతం కూడా ప్రధానికి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, దాదాపు 7-8 అంటే నిన్న రాత్రి కావచ్చు, ఈరోజు ఉదయం కావచ్చు, ఏ విధంగా పాకిస్తానీయులు ఏ విధంగా ఆర్మీ భారత్పై విరుచుకుపడుతున్న అంశాలు కావచ్చు, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా ఉల్లంఘిస్తుందో అనే అంశాలను కూడా చాలా స్పష్టంగా కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో నేతలకు కూడా వివరించబోతున్నారు. రాహుల్ గాంధీ కూడా గతంలో సమావేశం కాదని సందర్భంలో కావచ్చు, ఈ రోజు కూడా ఇవే అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ముందుంచబోతుంది. ప్రధానంగా అటు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి ఆపరేషన్ను ఏ విధంగా చేశాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ విధంగా వారిని ప్రతిఘటించాం, లష్కరే తోయబే కావచ్చు, ఇదే విధంగా ఆ ఉగ్రదాడులు ఏ విధంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్థావరంగా మారిపోయింది, టార్గెట్గా వారి స్థావరాలపైన ఎట్ ఏ టైం 9 స్థావరాలపై 25 నిమిషాల్లోపే ఏ విధంగా దాడిని పూర్తి చేశాము, ఎంతమంది ఉగ్రవాదులు ఆ దాడుల్లో చనిపోయారన్న అంశానికి సంబంధించిన అంశాలతో పాటు వాటికి సంబంధించిన వీడియోలను సైతం కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వారికి రిప్రజెంటేషన్ చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా తీసుకుంది. భారత్ టెర్రరిజం పైన ఏ విధంగా పోరాడుతుంది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాన్ని కూడా అఖిలపక్ష సమావేశంలో వివరించబోతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. इंडियन